ఫస్ట్ మనము డబుల్ క్రోష్ ఇప్పుడు హాఫ్ క్రోషియా నేర్చుకుందాము. అండ్ ఓవర్ ఫస్ట్ మళ్ళీ స్ట్రింగ్ వేసుకొని స్లిప్ నాట్ వేయాలి. ఫస్ట్ మనము స్లిప్ నాట్ వేసుకొని అండ్ ఓవర్ చేసి చైన్స్ వేసుకోవాలి. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చైన్స్ వేసాను నేను. మనకి 12 చైన్స్ వరకు స్టిచెస్ కావాలి కాబట్టి మనము ఇంకొక 2 ఎక్స్ట్రా వేయాలి. 1 2 ఎక్స్ట్రా వేయాలి. వేసిన తర్వాత అండ్ ఓవర్ చేసి అండ్ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్ నుంచి మనకి థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత అండ్ ఓవర్ చేయాలి. మనకి ఇలా 3 లూప్స్ వస్తాయి. 3 లూప్స్ని మళ్ళీ అండ్ ఓవర్ చేసి 3 లూప్స్ని ఇలాగా పుల్ అవుట్ చేసి హుక్ని తీసుకొని రావాలి. ఇలాగ మనకి హాఫ్ క్రోషియాని వేయాలి, మనం స్టిచ్ చేయాలి. మళ్ళీ అండ్ ఓవర్ చేసి నెక్స్ట్ ఈ స్టిచ్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏమిటంటే ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఈ స్టిచ్లోనే మనం మేక్ చేసేస్తాము. అలా కాదు, నెక్స్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి. చూడండి, నెక్స్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేసి అండ్ ఓవర్ చేసి అండ్ 3 లూప్స్ వస్తాయి మనకి. 3 లూప్స్లో నుంచి హుక్ని పుల్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా వస్తుంది మనకి హాఫ్ క్రోషియా. సింగిల్ క్రోషియా కంటే హాఫ్ క్రోషియా కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? మళ్ళీ అండ్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఓవర్ చేసి 3 లూప్స్ వస్తాయి మనకి. మళ్ళీ అండ్ ఓవర్ చేసి హుక్ని పుల్ అవుట్ చేసుకుంటూ తీసుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ అండ్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ తీసుకొని మళ్ళీ అండ్ ఓవర్ చేసి యాండ్ని పుల్ అవుట్ చేసుకుంటూ చిన్నగా తీసుకురావాలి, మెల్లగా తీసుకురావాలి. అండ్ ఓవర్ చేయాలి అండ్ హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ తీసుకొని రావాలి. స్లోగా యాండ్ని తీసుకొని హుక్ని 3 లూప్స్లో నుంచి మెల్లగా తీసుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ అండ్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ తీసుకొని రావాలి. అండ్ హుక్కి యాండ్ తీసుకోవాలి మళ్ళీ. అండ్ చిన్నగా యాండ్ తీసుకొని రావాలి మెల్లగా. హుక్ని మళ్ళీ అండ్ ఓవర్ చేయాలి, హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ యాండ్ తీసుకొని మళ్ళీ 3 లూప్స్ వస్తాయి మనకి. మళ్ళీ అండ్ ఓవర్ చేసి స్లోగా యాండ్ తీసుకొని రావాలి. నేను వర్క్ చేసేది హ్యాండ్ మూమెంట్ని గమనిస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఓకేనా? నీడిల్ హ్యాండిల్ చేసే విధానం అండ్ హుక్ని ఇన్సర్ట్ చేసేది అండ్ పుల్ అవుట్ చేసేది. మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయింది. మనకి హాఫ్ క్రోషియా ఏంటంటే డబుల్ క్రోషియా కన్నా హైట్ తక్కువ ఉంటుంది అండ్ సింగిల్ క్రోషియా కన్నా హైట్ ఎక్కువ ఉంటుంది, మిడిల్గా ఉంటుందన్నమాట ఈ స్టిచ్ మనకి. అండ్ క్యాప్స్కి యూస్ చేస్తాము, కొన్ని రకాల టాయ్స్కి యూస్ చేస్తాము, ఫ్లవర్ మేకింగ్కి యూస్ చేస్తాము. ఓకేనా? బేసిక్ది. అండ్ మళ్ళీ నెక్స్ట్ రోకి ఎలా వెళ్ళాలంటే
టూ టూ చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి టర్న్ చేసుకోవాలి మనము యాన్ని. మనం స్టిచ్ చేసిన పార్ట్ని టర్న్ చేసుకొని మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఈ ఫస్ట్ చైన్ని వదిలేసేయాలి. ఈ ఫస్ట్ చైన్ని వదిలేసేయాలి. తర్వాత ఈ చైన్ నుండి మనం స్టిచెస్ని చేయాలి. ఈ ఫస్ట్ చైన్ని వదిలేసి నెక్స్ట్ చైన్ నుంచి మనము హుక్ని ఇన్సర్ట్ చేసి స్టిచెస్ని కంటిన్యూ చేయాలి. అండ్ నేను ఈ హ్యాండ్ ఓవర్ చేసి అండ్ 3 స్టిచెస్ మనం ఇక్కడ ఫుల్ టోటల్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి ఇలాగా. ఓకేనా, టోటల్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ 3 లూప్స్ వస్తాయి. అండ్ 3 లూప్స్లో నుంచి హ్యాండ్ తీసుకొని రావాలి. మనం ప్రతి రోకి మనం ఇలాగే మేక్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ తోటే టోటల్ మనం ఇలాగే మేక్ చేస్తాము. ఓకేనా, సేమ్ మనము మనకి ప్రతి రోకి ఎలా చేయాలంటే మనం ఈక్వల్ రావాలి. మనకి ఫస్ట్ రో ఎలా వచ్చిందో సెకండ్ రో కూడా సేమ్ అలాగే ఈక్వల్గా రావాలి. మనకి స్టిచ్చెస్ అనేవి ఈక్వల్గా రావాలి. స్టిచ్ కింద స్టిచ్, ఈ స్టిచ్ కింద ఈ స్టిచ్, ఈ స్టిచ్కి లెవెల్లో సరిపోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకోవాలి.